రైట్. అంటే ఇప్పుడు మేము నార్మల్‌గా మాట్లాడుతుంటుంటే మీరు హ్మ్. హ్మ్. ఇప్పుడు నమస్తే మేడం అనగానే నమస్తే అన్నారు. ఓకే. జనరల్‌గా అయితే మీరు నెల్లూరులో ఎలా అంటారు? అదే నెల్లూరు స్టైల్‌లో ఎట్లా అంటారు? నెల్లూరు స్టైల్‌లో అంటే, "ఏండి బాగున్నారా?" ఆ! ఏంటి ఆ! బాగున్నారంటారు. ఓకే. అంతే. రైట్. అంటే ఎందుకనంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేస్తున్న వీడియోసే గాని ఇవన్నీ గూడా ఎలా అంటే హ్మ్. చాలా మందికి గూడా మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. ఓకే. మీరు మాట్లాడేదేంటంటే తిడతన్నారో తెలీదు, పొగుడుతున్నారో తెలీదు. అది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు అందరూ. కన్ఫర్మ్ చేస్తున్నారో తెలీదు. హ్మ్. అంటే అట్లాగా ఒక మంచి కామెడీ జనరేట్ చేస్తా ఉంటారు. అదే విధంగా ఓకే. గన్ షాట్ కొట్టినట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అంటే ఎలా అండి? అసలు ఎందుకనుకున్నారు మీరు ఇట్లా మాట్లాడదాం అని చెప్పని ఎందుకనొచ్చింది మీకు సో, ఆలోచన? అంటే ఇప్పుడు నేను మామూలుగా సపోజ్ నేను మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా! ఇప్పుడు మొన్న 'దివ్యల మాధురి' గారి గురించి, 'దువ్వాడ శ్రీనివాస్' గురించి మాట్లాడాను. అది మామూలుగా మాట్లాడామనుకో, ఈ స్టైల్‌లో మాట్లాడితే ఎవరికి వినిపించుకోరు. హ్మ్. దానికి అందరూ వినాలి, ఒక మాదిరిగా అనిపించాలి అనంటే ఏదైనా ఒకటి జరగాలనమాట. హ్మ్. అప్పుడు ఏం మాట్లాడతాం? నేనేం మాట్లాడాను? "ఓన్నో 'దువ్వాడ శ్రీనివాస్' అన్న, నువ్వనుకున్నట్టు ఆ యమ్మి నిజంగా రికార్డింగ్ డాన్స్ చేసినాదన్నా. నేను చూసుండ్లా. నువ్వెందుకు అట్ట అనుకుంటావు? రికార్డింగ్ డాన్స్ తప్పేముంది? ఎంతసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు గదా! దేనికి? ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తే తప్పేముంది? దానివల్ల వచ్చి ఏం ఒరుగుతది టీడీపీ పార్టీకి? ఇది పెట్టి, ఇది పెట్టి గందరగోళం చేసి, మార్ఫింగ్‌లు చేసి అంటా ఉండవు. ఊరు గింజుకుంటా ఉండవే. ఏమైందిప్పుడు? టీడీపీకి అదే పనా? కూటమి ప్రభుత్వానికా? మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది? ఎక్కడ నిద్రపోతా ఉంది? ఎక్కడ బుడ్డు తాగుతది? ఇదే పనా? మాకింక వేరే పనేం లేదా? లాస్ట్‌లో ఏదో అన్నారు బుడ్డి తాగితే అంటే బుడ్డు నీళ్ళు. ఓకే. ఆ! అంటే అంటే ఆవిడ కాలకృత్యాలు పడుకోవడం గాని, నీళ్లు తాగడం గాని, తినడం గాని ఇవంతా ఇదేనమ్మా పని. ఆవిడేం ఆహా! చేస్తుందా అని చెప్పడానికి. మామూలుగా చెప్తే అర్థం కాదు గదా! ఓకే. అందుకని అట్లా. ఓకే. ఇలా హ్మ్. చెప్పేటప్పటికన్నా చాలా మందికి మంచిగా రీచ్ అయిందనమాట. ఆ! అది. చూస్తారు గదా! ఏంటిది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ మనం ఏదైతే చెప్తున్నామో అది కూడా ప్రజల్లోకి మైండ్‌లోకెళ్తది కదా! అవునండి. అట్లా. అంటే ఇంత ఫ్లూయెంట్‌గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఫ్లూయెంట్ ఏం లేదండి. అక్కడ మనది యాక్చువల్‌గా నెల్లూరు. హ్మ్. నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే మామూలుగా మనం బుక్ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడతాము. హ్మ్. కానీ నెల్లూరుకెళ్తే అట్టే ఇంక మామూలుగా దబిడి దిబిడే దానికి ఇంగేం కొలమానాలేం ఉండవు. ఓకే. ఊరికెళ్ళానంటే ఇంక చుట్టుపక్కలోళ్ళతో గాని, మా అమ్మ ఊరికెళ్ళినా అమ్మోళ్ళతో గాని ఇంకంతా మామూలుగానే. ఈ హ్మ్. ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు. ఓకే. మడత పెట్టేయడమే. అంటే గొడవలు పడడం, దెబ్బలాడడం ఇట్లాంటివి గూడా వచ్చా మీకు? బేసిక్‌గా చాలా తక్కువండి. నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అనంటే ఇంక వాళ్ళు సచ్చారే. ఇంక తిరిగి మాట్లాడలేరు. ఆ! అంటే అంత బేసిక్‌గా నాకు కోపం రాదు. వన్స్ ఒకసారి కోపం గాని వచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంక మాట్లాడరు. హ్మ్. రైట్. హ్మ్. అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే హ్మ్. మీరు మాట్లాడే ఇన్‌స్టాలో గాని, ఎక్కడైనా చూసిన యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా చూసినా గాని హ్మ్. మీరు మాటలనేవి కూడా చాలా వైరల్‌గా కనిపిస్తా ఓకే. ఉంటాయి. అంటే హ్మ్. మీరు ఇమిటేట్ చేసినా గాని, లేదంటే వాళ్ళని విమర్శించినా గాని. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా హ్మ్. తిడతా అంటారుగా. ఉంటారు. తిడతారు. ఉంటారు. ఆబ్వియస్‌లీ. అట్లా మీకు పర్సనల్‌గా ఏమైనా వచ్చినాయా? నాకు పర్సనల్‌గా ఏం అనలేదు కానీ, ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ పొజిషన్‌లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్సొచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. ఏంటి ఆహా! అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం జరిగాయి? హత్యలు జరిగినాయా? హరికథలు, బుర్రకథలు జరిగినాయా? ఇప్పుడెందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు? ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెప్పకుండా, ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్‌గా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినయి ఇప్పుడు జరుగుతాయి. దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి "ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు. ఆవిడని తీసుకెళ్ళి రేప్ చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రభుత్వం వస్తుందా? మీ బాబు గారొస్తారా? మీ పవన్ కళ్యాణ్ గారొస్తారా?" అని చెప్పేసి మాట్లాడారు. ఓహ్! నేను ఓహో! అవునా? నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా. నా బిడ్డ తలరాత అలాగే గాని రాసుంటే అలాగే జరుగుతది. నేనేం చేయలేను గదా! దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని. అంటే ఓహ్! గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే హ్మ్. వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని. అట్లాంటి భయమేం లేవు నాకు. హ్మ్. తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను. మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు. అది జరిగిపోయిందది. ఓకే. హ్మ్. అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు? అంటే మీ ఇట్లా మాట్లాడడానికి గాని, లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ ముందుకొచ్చి ఎందుకంటే
ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే, ఇట్లా హ్మ్. మాట్లాడాలంటే, మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ, అది హ్మ్. కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్‌గా మీరు వాళ్ళ పేరు తీసి అంటే ఓకే. చాలామంది అంటే ఇండైరెక్ట్‌గా మాట్లాడుతుంటారు. ఓకే. మీరు డైరెక్ట్‌గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్‌గా సూటిగా వాళ్ళకి సమాధానం ఇట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటుందండి? వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా! చాలా మంది ఇదే క్వెషన్ అడుగుతారు. ఏంటి హ్మ్. ఎమ్మెల్యే అంటే పుడింగనా? లేకపోతే ఎంపీలైతే ఏమైనా పెద్ద దేవుళ్ళా? హ్మ్. మనందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే. భయపడితే భగవంతుడికి భయపడాలి. అంతే. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు? హ్మ్. మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు. ప్రజాప్రతినిధులు. హ్మ్. ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు. హ్మ్. అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు? చాలా మంది అమ్మో! ఎమ్మెల్యే వస్తున్నారు. అమ్మో! ఎంపీ వస్తున్నారు. అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు. హ్మ్. దట్టు ఏంటి అర్థము? వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని. ఈడేమో ప్రజలు ఓట్లు తీసుకుంటారు. అందులో ప్రజలది కూడా కొంచెం తప్పు ఉందిలెండి. ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు ఇష్టం వచ్చినట్టు అందరూ ఆటలాడుతున్నారు. హ్మ్. అది తీసుకోకుండా ఉంటే ఫాట్టుమని కొడితే నేను ఓటేసాను. నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను. కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందిరా అవులే అని చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి నువ్వేంటి మాట్లాడేది? నీ ఇంటికి నేను 6,000 పంపించాను తెలుసా? డబ్బులు తీసుకొని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటది. అవును. మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా! అవును. అందరూ ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ముఖ్యమంత్రులు అని. ఎందుకు? నేను ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని, ఏ పార్టీ అని కాదు. హ్మ్. మామూలుగా చెప్తున్నా. మంచి చేసేవాళ్ళు మహానుభావులు. హ్మ్. చెడ చేసేవాళ్ళు ఎవరు రాక్షసులే నా దృష్టిలో. ఓకే. చెడు అంటే ఏంటి? రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్లకుండా, డెవలప్ చేయకుండా, అందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి చదువుకున్నారు పాపం. చాలా డబ్బులు పోగే చదువుకున్నారు యువత. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్నేమంటారు? ఇప్పుడు హ్మ్. ఎవరు అడిగారు? డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతదా? నీకు నెలకి 4,000, 5,000 సరిపోతదా నీకు? ఇంక నీ హ్మ్. పిల్లలకి చదువులొద్దా? ఉపాధి చూపించాలి. ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా! హ్మ్. నాకు అక్కడ ఇదైపోయింది. ఓకే. ఆ! రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్‌గా మీరు మాటలేంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని గాని, ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే, హ్మ్. ఎవరైనా ఏదైనా మాట్లాడంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, ఏం మాట్లాడినా గాని డైరెక్ట్‌గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్‌లోకొచ్చేస్తున్నారు. వచ్చేసి డైరెక్ట్‌గా చెప్తున్నారు. అంటే ఓకే. చెప్తున్నా మీకున్న అభిమానం అది. ఓకే. రైట్. నేను కాదంట్లా. అంటే మీరు డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు వాళ్ళకి. చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా! అంటే వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు? హ్మ్. అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు గాని, వీళ్ళు హ్మ్. గాని అడుగుతున్నారు. ఇన్ని నెలలయింది వచ్చి మీరు హ్మ్. ప్రజలకి ఏమీ చేయలేదని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు హ్మ్. ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. కాదు ఏం జరిగిందనంటే ఇప్పుడు వచ్చి 5.5 నెలలవుతుంది. హ్మ్. సో, మీరు 5 ఏళ్ల నుండి ఏమి చేయలేనిది మేము చేసాం గదా! మేము చేస్తున్నాం గదా! మాకింకా టైం ఇంకా 5 ఏళ్ళు కాలా. మీరెప్పుడు మాట్లాడాలి? హ్మ్. మీరు ఇంతకుముందు రోజా గారొచ్చారు, శ్యామల గారొచ్చినా, జగనన్నొచ్చినా హ్మ్. ఏం మాట్లాడుతున్నారు? ఒక హత్య జరిగినా, మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? హ్మ్. మాట్లాడట్లేదు గదా! అవును. ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా? దాని గురించి మాట్లాడుతున్నారా? హ్మ్. మాట్లాడలేదు. ఇప్పుడు గత ఫంక్షన్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఏంటిది? తీసుకొచ్చారు. రొయ్యల కంపెనీలు, చేపల మార్కెట్లు ఇవా కంపెనీస్ అంటే? హ్మ్. గుడ్డు ఆయన అంటాడు ఎవరు? గుడ్డు అమర్‌నాథా? అదండి. గుడివాడ ఆ! అమర్నాథ్ గారు. గుడివాడ అమర్‌నాథ్. హ్మ్. ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందంట. పొదిగి ఎప్పటికో పిల్లలయిద్దంట. అప్పటి వరకు వెయిట్ చేయాలంట. ఇదా సమాధానాలా? ఇవా హ్మ్. ఆన్సర్‌లా? హ్మ్. ఇవా ఒక ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలివా? హ్మ్. మరి ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? హ్మ్. మీకు వాక్చాతు స్పష్టంగా మాట్లాడి ఇది తెలీదు. ఏం మాట్లాడో తెలీదు. పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే కంప్లీట్ ఎప్పుడయిద్దంటే, మాకు తెలీదు. దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంట. అదేమంటే అర్థం కావట్లేదు. హ్మ్. ఇట్లా మాటల ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. తీసుకొచ్చారా? హ్మ్. అంతకుముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు, ప్రత్యేక హోదా అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు. అవును. చూసే ఉంటారు కదా మీరు. అవును. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? హ్మ్. పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లి మాట్లాడారా? హ్మ్. ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఇయ్యయ్యా అని చెప్పేసి అడిగారా? అంటే 3 రాజధానులు కూడా పెట్టి ఆ! ఒక్కటి చేద్దామని కాదు చెప్పారన్నారు. 3 రాజధానులు పెట్టి చేస్తా. ఒక్క రాజధాని పెట్టాడా? హ్మ్. ఏం చేశాడు ఈయన? అంటే అదైతే కరోనా వచ్చిందని మళ్ళీ చెప్పేసి టైం ఇవ్వాల్సింది అంటే మీరన్నట్టుగానే కరోనా వచ్చింది కదా! మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పని అనుకున్నారు వాళ్ళు. ఇస్తే చేసేవారని చెప్పి. ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా! అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అణిగి హ్మ్. మణిగి ఉండాలి.
లేదయ్యా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు అంత ఎందుకండి, మీకు 40% ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా, ఓటు వేసారు, గెలిపించారు కదా మిమ్మల్ని. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి, అందుకే ప్రతిపక్ష హోదా కావాలి, అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు అంతకుముందు బాబు 22-21 మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా? అట్లా నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది?